See, Althea, you have become the talk of the company. In fact, talk of the town. What? రీసెంట్గా పబ్లో నువ్వు డ్రింక్ చేసిన ఇన్సిడెంట్. మీలో అసలు ఎవరు కొట్టడం మందు? సి, డ్రింక్ చేయడం తప్పు కాదు, ఆ తర్వాత ఒక మగాడిని కొట్టడమే. వాడు తప్పుగా మాట్లాడాడు, తప్పుగా బిహేవ్ చేశాడు, అందుకే కొట్టాను. సి, యాజ్ మెన్ వీ హ్యావ్ సమ్ ప్రివిలేజెస్. మేము డ్రింక్ చేసి గొడవ పడితే అది పేపర్లో రాదు, కానీ మీ వల్ల మన కంపెనీ పేరు. పేపర్లో నా పేరే రాలేదు, కంపెనీ పేరు ఎలా వస్తుంది? నువ్వు నిన్న నైట్ నుంచి ఫేస్బుక్ ఓపెన్ చేయలేదనుకుంటా. ఇది నిన్నటి నుంచి ఫేస్బుక్ లో వైరల్ అయింది. ఇందులో నీ పేరు వేశారు, కంపెనీ పేరు వేశారు. సో వాట్? ఇన్ఫాక్ట్ నేను క్యాబిన్కి రాకముందు హెడ్ ఆఫీస్తోనే మాట్లాడాను. నిన్న జాబ్ రిసైన్ చేయమన్నారు. ఎన్ని రోజుల్లో రిజైన్ చేయాలి? ఒక హాఫ్ అన్ అవర్లో నీ రెసిగ్నేషన్ మెయిల్ పంపిస్తే సరిపోతుంది. ఓకే, థాంక్స్. బట్ నువ్వేం వరీ అవ్వకు, నీకు నేనున్నాను. నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైమ్. ఏముంది, కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటే బాగుంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఆల్తియా, నేనొక విషయం అడిగితే నువ్వు ఫీల్ అవ్వవు కదా? ఏంటి? వాడు వదిలేసిపోయాడా? సేన వదిలిపోయిందని హ్యాపీగా ఉండు. 7 ఏళ్లుగా నాలో ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని వాడి మీద చూపించాను. ఒకవేళ వాడు కోపంగా మాట్లాడినప్పుడు నేను కొంచెం సాఫ్ట్గా మాట్లాడుంటే వాడికి అర్థమయ్యేదేమో. హీ లవ్ మీ ఇన్ హిజ్ ఓన్ వే, యు నో. యూ విల్ నెవర్ చేంజ్. నువ్వు ఇప్పుడు మా అమ్మలాగే మాట్లాడుతున్నావు. వాడేనా? హలో ప్రభు, వింటున్నావా? బాగా వినిపిస్తుంది. పెద్ద పుడిగిలా మాట్లాడావు. లోకల్లో నువ్వే పతివ్రత అయినట్టు. చివరికి ఏమైంది? నేను చెప్పినట్టుగా జరిగింది. వార్తోగానే పోయావు. వాట్ వేసుకొని ఫోటోలు కూడా తీసుకున్నావు కదా. Did you enjoy? Did you enjoy? సమ్మగా ఉందా? చెప్పవే. నోరు తెరిచి చెప్పవే. చెప్పవే. ఫేస్బుక్ లో నన్ను బ్లాక్ చేస్తే నిన్ను చూడలేను అనుకున్నావా? నువ్వు అంత స్మార్టా? నీకున్న 2248 ఫ్రెండ్స్, 2278 ఫ్రెండ్స్ ఎలా అయ్యారో తెలుసా నీకు? ఆ 30 ఫ్రెండ్స్ నేనే. నీ వల్ల అయితే కనిపెట్టి బ్లాక్ చేసుకోవే. ఊళ్ళో ఎవడెవడో తెలియనోడల్లా నీ ఫోటో చూసి హాట్ అంటాడు, సెక్సీ అంటాడు, గార్జియస్ అని పోస్ట్ చేస్తాడు. అలాంటి వాటి కోసం ఫ్రెండ్షిప్ చేస్తే ఇలాంటివే జరుగుతాయే. వింటున్నావా? నోరు తెరిచి మాట్లాడవే. నీతో పాటు 10 నెలలు కలిసి ఒకే ఇంట్లో ఉన్నానని తలుచుకుంటేనే చాలా కంపరంగా ఉంది. నీది ఒక ఆర్జన్మేనా? ఫోన్ పెట్టవే. ఏడ్రియన్ తను గ్రానీతో 15 days టూర్కి వెళ్ళాడు. నేను మెయిల్లో లీవ్ లెటర్ పంపించాను. ఇట్స్ ఓకే, ఇది ఒకసారి చదవండి. వాడు క్లాస్లో రాసిన ఎస్సే అక్కడ కూర్చొని చదవండి. కొంచెం వర్క్ ఉంది, పూర్తి చేసుకొని వస్తాను. ష్యూర్. అందరూ అలా స్వీట్ అమ్మని రాశారంటే అందులో అమ్మ, నాన్న, గ్రాండ్ పా, గ్రాండ్ మా ఉంటారు. నా స్వీట్ హోమ్ లో ముగ్గురే ఉన్నారు. నేను, అమ్మ, గ్రానీ. నాన్న లేడు. మా అమ్మ మా నాన్న డాల్ఫిన్స్ తో స్విమ్ చేయడానికి వెళ్ళాడని చెప్పింది. ఆ తర్వాత ఇంకొక రోజు ఇంకొకరితో మా నాన్న ఆస్ట్రేలియాకి వెళ్ళారని చెప్పింది. ఆ తర్వాత ఇంకొకరితో మా నాన్న దుబాయ్కి వెళ్ళారని చెప్పింది. నాకు బాగా తెలుసు మా అమ్మ నాతో అబద్ధం చెప్పిందని. ఎందుకు అబద్ధం చెప్పామని నేను అడగలేదు, ఎందుకంటే మా అమ్మ అంటే నాకు ఇష్టం. ఒకరోజు మా గ్రానీ బిచ్ అని మా అమ్మని తిట్టింది. అది తప్పు మాటని నాకు తెలీదు. అందుకని మా అమ్మ నన్ను తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.
ఆ తర్వాత ఒకరోజు బియర్డ్ వాలా వచ్చాడు. డాల్ఫిన్స్ తో స్విమ్ చేశాడు. ఆయన్ని మా నాన్నని చేసుకుందామని నేను అనుకున్నాను. ఆ తర్వాత ఇంకొక రోజు ఆయన కూడా మా గ్రాని తిట్టినట్టే మా అమ్మని బిచ్ అని తిట్టెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను మా అమ్మ మాత్రమే ఇంట్లో ఉన్నాం. నాకు తెలీదు బిచ్ అనే మాటకి మా స్వీట్ హోమ్ కి ఏంటి సంబంధం అని. ఆ మాట వచ్చినప్పుడల్లా నా స్వీట్ హోమ్ నా నుంచి వెళ్ళిపోయింది. ఏడ్రియన్ నైట్ కిన్స్లీ, 3rd స్టాండర్డ్ A, గేట్వే ఇంటర్నేషనల్ స్కూల్. ఆర్ యూ ఓకే అమ్మా? నేను ఒకటి చెప్తే తిట్టవు కదా? ఏంటి? బిచ్ అంటే ఏంటమ్మా? ఏ గ్రానీ అంది యువర్ అ బిచ్, బియర్డ్ వాలా అన్నాడు యువర్ అ బిచ్, మా స్కూల్ ఫ్రెండ్స్ అన్నారు యువర్ అ బిచ్. ఆ మాట అంటే తప్ప అమ్మా? ఐ లవ్ యూ మా. హలో, ప్రభు మాట్లాడుతున్నాను ఆల్తియా. ఏ ప్రభు? ప్రభురాజ్ మాట్లాడుతున్నా. ఏం కావాలి? నిన్ను చూడాలనిపిస్తుంది. నాకు అనిపించట్లేదు. అనిపించినప్పుడు చూద్దాం. కాదు, నేను కిందే ఉన్నాను. కావాలంటే పైకి ఇంటికి రావచ్చా? ఏ మళ్ళీ గొడవ చేయడానికి వచ్చావా? లేదు ఆల్తియా, ప్లీజ్. వెళ్ళి మెయిన్ గేట్ బయట నుంచో. సరే. ఏంటి చెప్పు. అది నీతో మాట్లాడాలి, అందుకే. మాట్లాడావుగా అయితే బయలుదేరు. ఆల్తి ఆగు, నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. నన్ను క్షమించు ఆల్తియా. ఓకే, తర్వాత ఏంటి? తప్పంతా నా మీదే ఉంది. ఓకే, తర్వాత? నిజంగానే నేను మారాను ఆల్తియా. ఓకే, తర్వాత? నన్ను క్షమించు ఆల్తియా, ప్లీజ్. సరే, నేను క్షమించేశాను. ఇప్పుడు బయలుదేరు ప్లీజ్. ఆల్తియా ఆగు. ఆల్తియా ప్లీజ్, ఒక నిమిషం ఆగు ఆల్తియా. ఆల్తియా చెప్పేది విను ఆల్తియా. ఆల్తియా ప్లీజ్, ఒక్క సెకండ్ ఆగు ఆల్తియా. ఒక్క సెకండ్ ప్లీజ్ ఆల్తియా. ఒక్క సెకండ్ ఆల్తియా, ఒకే ఒక సెకండ్. క్షమించు ఆల్తియా, ప్లీజ్. నేనెవరు నిన్ను క్షమించడానికి? ప్రతి మగాడికి తను ప్రేమించే ప్రతి ఆడదాని మీద పొసెసివ్నెస్ ఉంటుంది. నీకు కొంచెం ఎక్కువ ఉంది. నేను కావాలని గొడవ పడలేదు. ప్లీజ్ ఆల్తియా, ప్లీజ్ అర్థం చేసుకో. లేదు ప్రభు, డిఫరెన్స్ ఒకటే. చూసిన ప్రతి ఒక్కడు నాతో పడుకోవాలనుకున్నాడు. నువ్వు మాత్రమే నాతో జీవించాలనుకున్నావు. చాలా సంతోషాన్ని ఇచ్చావు, చాలా కష్టాన్ని ఇచ్చావు. అన్నిటినీ బాగా 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 ఎక్కువ ఇచ్చావు. ప్లీజ్ ప్రభు, ఇక చాలు. ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్. నేను ఇక మీద గొడవ పడిన ఆల్తియా, ప్లీజ్ ఆల్తియా. కాదు ప్రభు, నీకు నాకు గొడవ అంటే పర్వాలేదు, కానీ ఏడ్రియన్, వాడిని చూడాలని నీకొక్కసారి కూడా అనిపించలేదు కదూ? అనిపించింది ఆల్తియా, ఎన్నోసార్లు అనిపించింది ఆల్తియా. తప్పు నీది మాత్రమే కాదు ప్రభు, నాది కూడా. నువ్వు నాకున్నా ఉన్నప్పుడు నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. ఏడ్రియన్ని మర్చిపోయాను. వాడు నా గురించి ఏమనుకుంటాడని కూడా ఆలోచించలేదు. సారీ. అదే తప్పుని నేను మరోసారి మాత్రం చేయలేను ప్రభు.
కాదు ఆల్తియా, నేను చెప్పేది ఒక్కసారి విను ఆల్తియా. ప్లీజ్ ఆల్తియా, ప్లీజ్. ప్లీజ్ ప్రభు, నా కోసం సాయం చేయి. నువ్వంటే నాకు బాగా ఇష్టం, అందుకే అడుగుతున్నాను. ఓకే? డెఫినెట్గా చేస్తాను ఆల్తియా, డెఫినెట్గా చేస్తాను. ఇంకెప్పుడు నన్ను చూడటానికి రాకు, నాకు ఫోన్ చేయకు. ఇఫ్ పాసిబుల్ ఈ ఊరు వదిలి వెళ్ళిపో ప్లీజ్. ఎందుకంటే నువ్వు వస్తే నేను చాలా డిస్టర్బ్ అవుతున్నా ప్రభు. అందుకే ఈ హెల్ప్ అడిగా. నా కోసం చేస్తావా? చేస్తాను. ఓకే, థ్యాంక్స్. టేక్ కేర్. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపో అందంటే ఆ తర్వాత ఆ అబ్బాయి ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఎక్కడికి చేరుకుంటాడో తెలుసా? నిర్మలమైన సంతోషం, పరిపూర్ణమైన ప్రేమ కొలువుండే ప్రదేశం ఏంటో తెలుసా? సమస్త భూభాగంలో మంచి చెడుల్ని తనలో కలిపేసుకునే ఈ సముద్రం లాంటి మనసే. సో ఆ మనసుని వీలైనంత వరకు హ్యాపీగా ఉంచుదాం. అదే ఈ లోకానికి మంచిది. సినిమా మధ్యలో ఎక్కువగా మాట్లాడినట్టు అనిపిస్తే క్షమించండోయ్. థ్యాంక్ యూ.